మన ఇంట్లో శరణ్య లేదు కదా, మీరు మొక్కుని విధంగా పూజ ఎలా చేపిస్తారు అని అనన్య అనగానే, అదేంటి నువ్వు వెళ్ళి పిలిస్తేనే శరణ్య ఇంటికి రాలేదు, అలాంటిది గుడికొచ్చి దర్శనం పక్కన శరణ్య కూర్చుని చెప్పి ఎలా అనుకుంటున్నా నాకు అర్థం కావాలని చెప్పి రాజేష్ డౌట్గా అడుగుతూ ఉంటాడు. అది కుదిరే పని చెప్పి అడుగుతూ ఉంటాడు. అన్నీ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆయన దైవం తలుచుకుంటే కుదరని పని అంటూ ఏం ఉండదు. శరణ్య దర్శనలు ఇదిగో సీతారామ కళ్యాణాన్ని కలిసి ఘనంగా జరిపించిపోతారని చెప్పి ఆనందం మాటలకి అన్నకి అర్థం కాదు, షాక్ చూస్తుంది. రేపు సీతారాముల కళ్యాణానికి కుటుంబ సమేతంగా అందరూ వెళ్లాల్సిందే, ఇంకా ఏ పనులు పెట్టుకోవద్దని చెప్పి ఆనందం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొక తర్వాత అందరూ రూమ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అన్నకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంట్లో పెద్ద కోళ్ళ కాని చెప్పేసి చిన్న కోళ్ళతో కళ్యాణం జరిపిస్తావా, అయినా నీ అత్యాస కానీ అసలు దర్శన్ మోహన్ చూడడానికి వణికిపోతుంది, దాన్ని పక్కన కూర్చోపెట్టి పూజ చేస్తాకి వస్తుందని చెప్పేసి కలగంటున్నావా, చూద్దాం అని చెప్పి అనని అనుకుంటూ ఉంటాం. సరే నేను మోసం కూడాతో నా జీవితంలోకి వచ్చి ఏం సాధించాలనుకున్నా నాకైతే అర్థం కావట్లేదు. వెళ్తూ వెళ్తూ మాత్రం నా జీవితం మీదే మాయని మచ్చ వేసి మరి వెళ్ళావు కదా, నా పరువు తీసి గడప దాటావు, ఇంకా నా భార్యకి ఎప్పుడు తిరిగి రాకూడదు, రాను ఈ విడాకులతో నీ ఆట అన్నీ కట్టేస్తాను, ఇంకా నేను స్వేచ్ఛగా వివరించవచ్చు, నా జీవితం నేను చూసుకుంటాను అని చెప్పి దర్శన్ నేను తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆనంద వచ్చి దర్శన్ పిలుస్తుంది. ఈలోగా విడాకుల కాగితాన్ని దర్శన్ ఇంకా వాళ్ళ అమ్మ కనపడకుండా దాస్తూ ఉంటాడు. ఇంకా ఆనంద బయటకు వచ్చి ఇంకా దర్శన్ చూస్తూ ఉంటుంది. దర్శన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి ఒంటరి కూర్చున్నావు ఏంటి అని ఆనంద అడగగానే, ఏం లేదు ఊరికి అలా, అయినా ఏంటి పిలిచావు అని దర్శన్ అనగానే, అంటే రేపు శ్రీరామనవమి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఆలయం నుండి పంతులు కాల్ చేశారు ఆనంద అనగానే, కానీ ఈ పరిస్థితిలో భక్తి పూజ నా వల్ల ఏమీ కాదు అని దర్శనంగానే, సీతారామ కళ్యాణం మన చేతి మీద జరిగించే అవకాశం రావడం మన కుటుంబానికి దక్కిన అదృష్టం కదా, రేపు మన ఇంటి నుండి రావణ మండపాన్ని తీసుకెళ్ళాలి కదా, ఆ సీతారామ కళ్యాణాన్ని జరిపించాలి కదా అని ఆనందం నేను చెప్తుంది. తప్పలేదు, నేను రానంటే అమ్మ ఒప్పుకోదు కదా, వచ్చేదా పట్టుబడుతుందేమో, సరే ఏం చేయడంలే, రేపు గుడిలో పూజ అయ్యాక ఆ తర్వాత ఆ విడాకుల పేపర్ని సరే ఇచ్చే సరిపోతుందని చెప్పి దర్శనం అనుకుంటూ ఉంటాడు. సరే నువ్వు చెప్పావు కదా నేను గుడికి వస్తానులే అని చెప్పి దర్శనం చెప్తూ ఉంటాడు. సరే మనసులో ఏ బాధ పెట్టుకోవద్దు, నీ కష్టాన్ని ఆ దేవుడే కాపాడుతాడులే, దర్శన్ ఒక మాట చెప్తాను మనసులో పెట్టుకో, సీత సమేతంగా అడుగుపాలు లేనప్పుడు కూడా రాముడు సంతోషంగా ఉన్నాడే తప్ప, కానీ ఆయన కష్టం సీత దూరం అయ్యాకే ఆయన కష్టం స్టార్ట్ అయింది. భార్య దూరం అయితే దేవుడికైనా బాధ తప్పలేదు కదా, కాస్త దూరంగా ఉంటున్నా సరే నీ కష్టం తీరే సమయం కూడా దగ్గరలో ఉంది, ఏం ఆలోచించగలుగుతా పోని ఇంకా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సరే చెప్పి దర్శనం తలూపుతూ ఉంటాడు. ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకెలాగైనా సరే శరణ్యత విడాకులు తీసుకొని చెప్పి అనుకుంటాడు. ఆ తర్వాత డివోర్స్ పేపర్స్ తీసుకుంటాడు. ఇంకా చాలా చూస్తుంటాడు. అమ్మ నీ కొడుకు రాముడే కావచ్చు, నీ కోడలు అది సీత అంత మంచిదేం కాదు, నీ కొడుకుని జీవితాన్ని నాశనం చేసిన రాక్షసి, ఈ విడాకులతో అయినా నా పట్టిన శ్రేణిని విడిపించుకోవాలనుకుంటున్నానని చెప్పి దర్శన్ అనుకుంటూ ఉంటాడు. అనుకున్న విధంగా ఆనంద కుటుంబం దర్శనం తీసుకొని ఇంకా గుడికి వెళ్తూ ఉంటుంది. రాముల విగ్రహం తీసుకొని దర్శనం ఇంకా లోపలికి వస్తూ ఉంటాడు. ఇంకా పంతులు గారు అందరూ ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటారు. చాలా ఘనంగా ఆహ్వానిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు అందరూ ఇంకా వెళ్తారు, చాలా సంతోషపడుతూ ఉంటారు. అమ్మ ఫస్ట్ టైం దర్శన్ బాబు ఇలా రాముడిని తీసుకొస్తుంటుంటే శ్రీరాముడు ఇద్దరిలా కనిపిస్తున్నారు అని చెప్పి దర్శనం చూపిస్తూ పంతులు గొప్పగా అంటూ ఉంటారు. మీరు ఎంత పొగ్గున ఈ సీతలే రాముడు పూజకు వచ్చే పుష్పం కాదులే, కళ్యాణం అంటే సీత సమాధానం జరిపించాలి తప్ప ఇక్కడ బాబు సీన్ లేదులే, పూజలో కూర్చొని నేను మాయని చెప్పి అని అనుకుంటుంది. అవును పంతులు ఇంతకీ సీతమ్మ ఏది అని చెప్పి కోటేశ్వరం అడుగుతుంటారు. అదిగో వస్తున్నారు అని చెప్పి పంతులు చూపిస్తుంటారు. ఇంతకీ తీసుకొచ్చేది ఎవరు అని చెప్పి అన్ని డౌట్గా చూస్తుంటుంది. అప్పుడు శరణ్య సీతమ్మ వారి విగ్రహం తీసుకుని వస్తూ ఉంటుంది. ఒకసారి అనేది షాక్ అయిపోతుంది. శరణ్య రావడం ఏంటి అని దర్శన్ అనుకుంటూ షాక్లో చూస్తూ ఉంటాడు. ఇదేంటి ట్విస్ట్, అసలు అన్నీ తెగిపోయిన వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎలాగొచ్చింది అని చెప్పి ఆయన కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి చూసావా మా పిన్ని చెప్పిందంటే ఏది అవదని చెప్పి మాటే ఉండదు, ఏమంటామని చెప్పి రోగి తన మాటలకి ఆయన ఇంకా ఏం మాట ఇబ్బంది పడుతూ ఉంటుంది. లీలావతికి కుటుంబ సభ్యులకి ఎవరికి అర్థంగా శరణ్యాలకు వచ్చిందని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ అన్న మాత్రం పక్కన షాక్ అయిపోతుంది. మొత్తానికి పంతంతో సడన్ ఇప్పించావు కదా, నేను ఇలా దెబ్బ తీస్తున్నాను అనమాట అని చెప్పి ఆనందం చూస్తానని అనుకుంటుంది. ఈ దెబ్బ నీ మతి పోయినట్టుంది అనన్య, ఇప్పుడుతో ఏమైంది, ఇది ఆరంభమే, ఎన్ని కుట్రలు చేసినా సరైన దర్శనం ఎప్పటికీ దూరం చేయలేవు, నీకు అసలు అర్హత లేదు, ఆడదాన్ని నేను అసలు కళ్యాణం ఎలా చేపిస్తాను అనుకుంటున్నాను చెప్పి ఆనందం అనుకుంటుంది. కానీ ఆయనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ఆవేశంగా చూస్తుంటుంది. ఇంకా పంతులు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇంకా శరణ్య అమ్మవారి విగ్రహం తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది. దర్శనం మాత్రం చాలా ఆవేశంగా శరణ్య కోపంగా చూస్తూ ఉంటారు. అలానే అందరం పలకరిస్తూ ఉంటుంది. కోటేశ్వర రాజేశ్వరం లీలావతి మాత్రం ఏం మాట్లాడరు. ఇంకా అలాగే బాగా చూస్తూ ఉంటారు. ఆనందం మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాన్న వెళ్ళి అమ్మాయి పక్కన నుంచో అని దర్శన్ని ఆనంద చెప్తుంటుంది. దర్శన్ చాలా ఇబ్బంది పడుతుంటాడు. వెళ్ళినా అని చెప్పి ఆనంద్ దగ్గరుండి శరణ్య పక్కన దర్శన్ నుంచో పెడుతుంటుంది. దర్శన్ చూసి అలానే భయపడుతుంది. దర్శన్ మాత్రం చాలా కోపంగా ఆనంద్ చూస్తూ ఉంటాడు. అసలు ఏంటిదంతా
అసలు సరైన రావడం దర్శన పక్కన ఉంచడం అసలు నాకేం అర్థం కావడం చెప్పి ఇలా మాటలకి నాకు అలా అనిపిస్తుంది. ఏం చేయమంటే చెప్పుకోవడం అంటూ ఉంటారు. ఆ శరణి అసలు ఎందుకు వచ్చింది, అసలు తీసుకొచ్చావు కదా, అసలు దర్శన్ అవమానం తట్టుకోలేకపోతుంది, ఎంత బాధపడుతుంది నీకు అర్థం అవ్వట్లేదా అని రాసిన మాటలకి దర్శనం పరిస్థితి అర్థమవుతుంది. కానీ సీతారాముల కళ్యాణానికి దర్శనం సత్యసంబంధం కూర్చోవాలి కదా. ఏమండి మన సీతారాముల కళ్యాణానికి వచ్చాం కదా, అందమైన వేడుకని ప్రశాంతంగా చూద్దాము పదండి అని చెప్పి అందరూ నాకు చెప్తూ ఉంటారు. శరణి అలాగే ఇక్కడ వచ్చింది కాబట్టి డివోర్స్ పేపర్స్ కూడా ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పి దర్శన్ చాలా ఆవేశంగా శరణి చూస్తూ ఉంటారు. ఇంకా అనుకున్న విధంగా ఆనందం ఎలాగైనా సరే ఇద్దరు పూజలో కూర్చొని ఘనంగా పూజ చేయాలనుకుంటుంది. ఆ తర్వాత దర్శన్ మనసు మారితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఆనంద చేసే కుట్రకి తను తిప్పుకోవడం చెప్పి అనుకుంటూ ఆనంద చాలా సంతోషంగా పూజ అయ్యేదాకా చూస్తుంటుంది. దర్శన్ మాత్రం వీలైన తొందరగా శరణ్కి డివోర్స్ పేపర్స్ ఇచ్చేయాలి, ఇంకా తన పీడన వదిలిపోవాలి, ఎప్పటికీ తన నా దగ్గర రాకూడదు అని చెప్పి దర్శన్ ఆవేశంగా శరణ్ చూస్తూ ఉంటాడు. శరణ్ భయపడుతుంది కానీ ఇంకా ఏం మాట్లాడ మౌనంగా అలాగే చూస్తూ ఉంటుంది. ఇక పంతులు మంత్రాలు చదువుతూ ఉంటారు. సీతారాముల కళ్యాణ ఉత్సవం చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. దర్శన్ అలాగే శరణ్ చేతుల మీద జరిగితే చాలా మంచిదని చెప్పి ఆనంద అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. కానీ దర్శన్ మాత్రం పదే పదే అని నేను చూసిన సేపాలు చిరాకు వస్తూ ఉంటుంది. అసలు పదే పదే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, పేపర్స్ కూడా కారులోనే డివోర్స్ పేపర్స్ ఇచ్చాయని చెప్పి దర్శన్ అనుకుంటూ శరణ్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా పంతులు గారేమో సీతారాముల కళ్యాణం చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. అలా విగ్రహాలు తెచ్చిన జంటనే వచ్చి పీటల మీద కూర్చోని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా అలాగే చేస్తూ ఉంటారు. ఇంకా పీట మీద నేను కూర్చొని చెప్పి దర్శనం చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇంకా శరణ్య ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా ఆనందం ఏం మాట్లాడిపోతూ ఉంటుంది. లీలావతి కోటేశ్వర చాలా బాగా చూస్తుంటారు. నేనంటావేంటి కూర్చోవచ్చు, నువ్వే శరణ్య కదా. ఆనందంగా నా వల్ల కాదు నేను కూర్చోను, అన్నయ్య వదిలి కూర్చోమనండి అని దర్శనగానే ఏమండి పదని మన ఇల్లు కూర్చొని చెప్పి అన్ననే అనగానే ఆగు ఆయన దర్శన్ పిన్ని మొక్కుంది మిద్ద జంట కూర్చోడానికి కదా, నువ్వే కూర్చుంటే బాగుంటుంది అని చెప్పి రోహిత్ నచ్చని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నాకు చాలా పనులు అని చెప్పి దర్శనం తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన కుటుంబం అంతా పనులు పక్కన పెట్టి వచ్చాం కదా, ఏంటిదంతా కూర్చొని కానివ్వండి అని చెప్పి ఆనంద ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా సరైన ఏం మాట ఇబ్బంది పడుతుంది. అమ్మ చెప్పాక ఇంకా ఏం అనలేం కదా, ఇష్టం లేకపోయినా తాళి కట్టిన దరిద్రం నాకు తగిలించినాం కదా, ఇదిగో పూజ అయిపోయాక డివోర్స్ పేపర్ ఇచ్చేస్తే అసలు మొత్తం అంతా అయిపోతుంది కదా, ఇంకా ఏముందని చెప్పి దర్శనం అనుకుంటూ కోపం చూస్తూ ఉంటారు. అమ్మ మీ అత్తకి తోడుకోళ్ళకి ఆడబడ్స్కి పసుపు రసపేటలో కూర్చో అమ్మ అని చెప్పి పత్రాలు సరే చెప్పి సరే అలాగే చేస్తూ ఉంటుంది. అమ్మ అసలు ఈ పూజ మీ చేతి మీద చేయించేది మళ్ళీ మిద్దరి మధ్య ఎలాంటి ఎడబాట్లు లేకుండా కలిసిపోని చెప్పేసి ఈ పూజ చేయని చెప్పి ఆనందం అనుకుంటూ సరైన చూస్తూ ఉంటుంది. సరే దీవిస్తూ ఉంటుంది. ఇంకా దేవుడు భారం వేస్తుంది. దర్శనం సరైన ఎలాగైనా కలవాలని చెప్పి అనుకుంటుంది. ఇలా లీలావతి దీనికి వెళ్ళి పసుపు అయిపోతుంది. ఇంక సరైన ఒకసారిగా ఎలాగానే లీలావతి పక్క తప్పుకుంటుంది. సరైన ఇంకా బాధపడుతుంది. లీలావతి అసలు ఏం మాట్లాడుకోని చెప్పి కూడా సైకిల్ చేస్తుంటాడు. ఇంక లీలావతి ఏం మాట్లాడలేక ఇంక వెళ్ళి ఉంటుంటుంది. ఇంక సరైన చాలా సంతోషంగా వెళ్ళి లీలావతికి కాళ్ళకి పసుపు రాస్తూ ఉంటుంది. మా కుటుంబం పరువు తీసింది, ఈ అమ్మాయి చేతులతో నా కాళ్ళకి పసుపు రాయించిన ఇదే నా కర్మ అని చెప్పి లీలావతి అనుకుంటూ ఉంటుంది. ఇంక సరైన ఇంకా అలాగే ఆ తర్వాత వెళ్ళి అనన్యకి కూడా పసుపు రాస్తూ ఉంటుంది. సరైన మీ అత్తగారు మీ ఇంటికి వచ్చి మేనేజ్ చేసిన మాట విలువిచ్చి మరీ నాకు గట్టిగా పంచి చూపిస్తా, మీరు ఈ అవకాశం వాడుకున్నారు, నేను నా అవకాశం నేను వాడుకుంటా ఇంటి రాకుండా నేను చేయలేనా ఏంటి అని చెప్పి ఆయన చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. సరే అందరు పసుపు రాసి ఆ తర్వాత వెళ్ళి పీట మీద కూర్చుంటుంది. పంతులు గారేమో అయ్యా భార్య భర్తలు ఒకళ్ళొకడు కుంకుమ పెట్టుకోండి అని చెప్పి అనగానే దర్శనం చాలా కోపంగా శరణ్ చూస్తూ ఉంటాడు. అయ్యా ముందు మీరు అమ్మాయి బొట్టు పెట్టండి అని పంతులు గారు అనగానే ఇంకా దర్శనం ఇంకా ఏం మాట్లాడిపోతుంటాడు. ఇంకా కుంకుమ బొట్టు తీసుకొని శరణ పెడుతూ ఉంటాడు. అమ్మ మీరు పెట్టండి అని పంతులు గారు అనగానే శరణ కూడా బొట్టు తీసుకొని దర్శనం పెడుతూ ఉంటుంది. ఈ దర్శనం మాత్రం చాలా చిరాకు పడుతూ ఉంటాడు. ఆనందం మాత్రం పక్కన చాలా సంతోషపడుతూ ఉంటుంది.